ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 229వ పేజీ 62వ కారిక అద్వయం చద్వయాభాసం చిత్తం స్వప్నేన సంశయః అద్వయం చద్వయాభాసం తథా జాగ్రన్న సంశయః మనం ప్రతిరోజు స్వప్నాన్ని దర్శిస్తాం. స్వప్నం అంటే కళ. ప్రతి ఒక్కరం కళను చూస్తాం. కళలో వస్తువులు, కళలో మనుష్యులు, జాగ్రత్త ప్రపంచంలో ఏవైతే చూస్తున్నామో అవన్నీ చూస్తాం కళలో కూడా. ఉదయాన్నే లేవగానే ఆ కళలో చూసిన పదార్థాలు ఒక్కటి కూడా మనం చూడం. మనందరికీ తెలుసు కళ నిజం కాదు అని తెలుసు. ఈ కళలో ఏం జరుగుతున్నది అసలు అనే విషయాన్ని శాస్త్రం చెప్తున్నది మనకు కళ కనడమే తెలుసు. కళ కనేటప్పుడు భయపడటం తెలుసు. మంచి కళ వస్తే సంతోషంగా ఉప్పొంగిపోతాం. ఏదన్నా దుస్వప్నం వస్తే, చెడు కళ వస్తే భయపడతాం. ఈ రెండు మాత్రమే తెలుసు మనకి. కానీ శాస్త్రం చెప్తోంది అసలు ఈ కళ ఎట్లా వస్తుంది, దాని పుట్టుక ఎక్కడ ఉన్నది, దానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది. మనం కదా కళ కంటున్నాం, అసలు ఎక్కడి నుంచి వస్తున్నది ఈ కళ అనే విచారణ చేస్తే శాస్త్రం చెప్తుంది. తత్వబోధలో చూసాం మనం, జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యచ్ఛృతం తజ్జనిత వాసనయా నిద్రాసమయే యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ అని. తత్వబోధ అంటే ఏమిటండి అని అడక్కండి. తత్వబోధ అనేది ప్రైమరీ టెక్స్ట్. ఉపనిషత్తులు, భగవద్గీత చదవడానికి ముందు చదవవలసినటువంటి ఎల్కేజీ పుస్తకం లాంటిది. అది చదవకుండా, అర్థం కాకుండా శాస్త్రం ఏమీ అర్థం కాదు. కనుక తత్వబోధ అనేటువంటిది చూసాం చాలా కాలం క్రిందట, మర్చిపోయి కూడా ఉంటాం. స్వప్నం యొక్క లక్షణం చెప్పబడింది అక్కడ. జాగ్రత్త అవస్థాయాం అంటే జాగ్రత్త మెలకువతో ఉన్నప్పుడు యదృష్టం ఏవైతే చూస్తున్నామో, యచ్ఛృతం ఏవైతే విన్నామో, తజ్జనిత వాసనయ మనం చూసినవి విన్నవి మనసులో వాసన రూపంలో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ మల్లెపువ్వు పట్టుకున్నాను అనుకోండి, నేను కాసేపు పట్టుకొని వదిలిన తర్వాత నా చెయ్యి ఇప్పుడే, కాసేపు కాదు ఇప్పుడే మల్లెపువ్వు వాసన వస్తుంది. ఇక్కడ మల్లెపువ్వు లేదుగా, ఎందుకు వాసన వస్తుంది? వాసన, ఇదే వాసన అంటే. ఆ స్పర్శ వల్ల దాని వాసన దీనికి వచ్చేసింది. అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచంలో నేను చూసే విషయాలు, ఈ వినే శబ్దాలు ఇవన్నీ ఏమవుతుందంటే వాసన రూపంలో మనసులో పదిలపడతాయి. వాసన రూపంలో మనసులో అవి చేరతాయి అన్నమాట. అక్కడ చేరిన తర్వాత ఏం చేస్తాయి, మనం నిద్రపోయేటప్పుడు నిద్రా సమయే,
జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యచ్ఛృతం తజ్జనిత వాసనయ. ఆ వాసన ఏర్పడింది కదా. నిద్రా సమయే, మనం నిద్రకు పోవాలి. నిద్రపోయినప్పుడు ఇంకా పనేం లేదు కదా మనస్సుకి. ఏం చేస్తుంది? దానికి ఏదో ఒకటి ఉంటూ ఉండాలి. అందుకే నిద్రలో కూడా కాసేపు పడుకోగానే దానికి ఊపిరాడదు. ఏంది పొద్దున్న నుంచి పనిచేస్తున్నవాడు టక్కన నిద్రపోయేటప్పటికీ ఆ మనస్సుకు కూడా రెస్ట్లెస్గా ఉంటుంది. అందుకని కాసేపు అయిన తర్వాత నిద్రపోతాము కానీ కలగందాం అని చెప్పి ఆ మనస్సు ఏం చేస్తుంది తెలుసా? ఒక మనస్సు అనేక రకాలుగా వాసనలు ఉన్నాయి కదా, చూసినవి విన్నవన్నీ కూడా తానే కల్పించుకొని కాసేపు అట్లా బయటికి వెళ్ళొస్తుంది. ఎవరు? మనస్సు. ఏ మనస్సు? ఉన్నది ఒకటే మనస్సు, రెండు మనస్సులు లేవు. ఆ మనస్సే మన నిద్రకు ఉపక్రమించంగానే మనకు నిద్ర రానివ్వదు. కాసేపు కలకని అదేం చేస్తుంది? అట్లా ఇట్లా తిరిగి వస్తుంది. ఎట్లా తిరుగుతుంది అట్లా ఇట్లా అంటే ఒక్క మనస్సే అదేం చేస్తుంది? ఈరోజు ఉదయం పగటిపూట మనం ఏదో తినాలనుకున్నాం, తినలేకపోయినాం, వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోయినాం. అదేం చేస్తుంది? ఆ వాసన లోపల ఉంది కదా, ఇంకా అది తీరలా, ఎట్లాగైనా ఇక్కడన్నా వెళ్ళొద్దాం అని చెప్పి అదే హోటల్ సృష్టించుకుంటుంది. ఇడ్లీ సాంబార్ తిందామంటే వెళుతుంది. అదే మనస్సు హోటలు తానే అయింది, ఇడ్లీ తానే అయింది, సాంబారు తానే అయింది. ఒకే మనస్సు. అద్వయం అంటే ఒకటే మనస్సు, రెండు లేవు మనస్సులు, ఒకటే. ద్వయాభాసం. హోటల్కి సృష్టించుకుంది, ఇడ్లీ సృష్టించుకుంది, సాంబారు సృష్టించుకుంది. అది అయిన తర్వాత తిన్న తర్వాత హాయిగా కొంచెం షాపింగ్ కూడా వెళ్ళొద్దాం అని చెప్పి అదే మనస్సు మళ్ళీ షాపు సృష్టి చేసుకుంది. అందులో ఉన్న చీరలన్నీ తానే సృష్టించుకుంది. చీరలన్నీ కొన్న తర్వాత చెప్పులు అరిగిపోయినాయని చెప్పి చెప్పులు షాపుకి వెళ్ళి చెప్పుల్ని సృష్టించుకుంది. ఒకే మనస్సు. అద్వయం అంటే రెండు లేవు మనస్సులు, ఒక్కటే మనస్సు. అద్వయం. ద్వయాభాసం. ద్వయా త్రయ చతుర్థ అనేక రకాలుగా అనేక విషయాలుగా మారింది. ఓకే. అద్వయం చిత్తం మనస్సు. అక్కడ మనస్సు అన్నారు 3వ అధ్యాయంలో, ఇక్కడ చిత్తం అంటున్నారు. అంతే తేడా. మనస్సు చిత్తం ఒకటి. ఈ మనస్సు ఏమైంది? ద్వయాభాసం. మన మనస్సే అన్ని రకాలుగా సృష్టించుకొని చూడడం మొదలు పెడుతున్నది. కనుక ఆ పదార్థాలన్నీ ఈ మనస్సు కంటే వేరైనవా, అవి విడిగా ఉన్నాయా అంటే లేవు అన్నాం. ఎందుకని అంటే ఒక మనస్సే ఏనుగుగా, ఒక మనస్సే పులిగా, ఒకే మనస్సు ఆవుగా, ఒకే మనస్సు ఇడ్లీ సాంబారుగా, ఒకే మనస్సు వస్తువులన్నీ షాపులో అన్నీ చూసినట్లుగా అన్ని రకాలుగా తానే సృష్టించుకుంది ఒకే మనస్సు. కనుక ఈ పుట్టిన వస్తువులన్నీ ఒకే మనసు నుంచి పుట్టినవి, అవి నిజంగా ఉన్నాయా? లేవు కదా. ఒకే మనస్సు అనేక విధాలుగా కనపడుతున్నది బయట. అద్వయం చిత్తం ద్వయాభాసం. కనుక ఆ వస్తువులన్నీ ఒకే మనస్సు నుంచి ఏనుగు, పులి, ఇడ్లీ, సాంబారు, హోటలు, షాపు, చెప్పులు, చీరలు ఇవన్నీ రావడం నిజంగా వస్తాయా? అవి సంభవమా? ఒకే మనస్సు నుంచి. కనుక అవన్నీ కల్పితాలు అన్నాం. అవన్నీ మనస్సు చేత కల్పింపబడినాయి. ఒకే మనస్సు అన్నిటిని కల్పించుకున్నది. చూసారా? అద్వయం మనః ద్వయాభాసం. అది కళ అంటే. ఇప్పుడు అర్థమైందా? కళ అంటే ఏమీ లేదు, ఒకే మనస్సు అనేక పాయలుగా, పాయలుగా, పాయలు అంటాం చూసారా? పాయలనే గుర్తుందా? పాయలుగా చీలికలు అవుతుందన్నమాట. అయినట్లుగా పొద్దున్నే లేవంగానే మళ్ళీ అదే మనస్సు ఏం తెలియనట్లుగా ఒక్కటిగా కనపడుతుంది. నిన్న కళలో ఎన్ని చూశానో తెలుసా? నేను ఎన్నెన్ని చూశాను. అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది తిన్నాను, ఇది తిన్నాను అంటుంది. ఒకే మనస్సు. అందుకని నిద్ర లేవగానే, మెలకు రాగానే అవన్నీ నిజం కాదు అని తెలిసిపోయింది. ఎందుకంటే ఏనుగు రావడానికి చోట్లేదు, హోటల్ రావడానికి అంతకంటే చోట్లేదు, షాపు రావడానికి చోట్లేదు. అసలు ఎక్కడుంది చోటు?
కనుక అవన్నీ ఉండడానికి చోటు లేదు, అవన్నీ కూడా నిజం కాదు. స్వప్నం నిజం కాదు అని మనందరికీ తెలుసు కదా. అందరికీ తెలుసా? స్వప్నం నిజం కాదు. విశిష్టాద్వైతం ప్రకారం స్వప్నం సత్యం, వాళ్ళకి సత్యం. స్వప్నం సత్యం కాదు అని మనందరికీ తెలుసు. అదే చెప్తున్నారు ఇక్కడ. అద్వయం చ ద్వయాభాసం చిత్తం స్వప్నే స్వప్నే కలయందు. చిత్తం మనస్సు. ఏ మనస్సు? అద్వయం మనస్సు, ఒకటే మనస్సు. మన మనస్సు ఒక్కటే. ఆ ఒక్క మనస్సే ద్వయాభాసం, అనేక విధాలుగా, అనేక వస్తువులుగా, అనేక రూపాలుగా మనకు కనపడుతున్నది. ఇందులో ఏం సంశయం లేదు అని వారే అడుగుతున్నారు. నా సంశయ, ఇందులో సంశయం లేదు కదా అన్నారు. మీరేం చెప్పాలి అప్పుడు? అవునండి, గౌడపాదాచార్యుల వారు సంశయం లేదు అని ఒప్పుకున్నారా అని అడుగుతున్నారు. నా సంశయ, లేదు, సంశయం లేదు. అట్లయితే దారికి రండి. ఇప్పుడు 2వ లైన్లో చెప్తున్నారు. ఏమిటంటే ఆయన చెప్పబోయేది, జాగ్రత్త అవస్థలో కూడా ఒకే మనస్సు అనేక విధాలుగా అనేక వస్తువులని చూస్తున్నది అన్నారు. అది విషయం. జాగ్రత్తలో కూడా ఆ మనస్సుకి అదే పని కదండి, ఒకటే జాబ్. ఏమిటి? కల్పించుకోవడం, అన్ని చూడటం. ఒకే మనస్సు అన్ని విధాలుగా. మెలకు ఉన్నప్పుడు కూడా అదే పని చేస్తుంది. వేరే ఏం పని చేస్తుంది? నిద్రలో ఏం చేసిందో అదే చేస్తుంది ఇక్కడ కూడా. నిద్రలో ఏం చేసిందో మనస్సు అదే మెలకు ఉన్నప్పుడు కూడా. అద్వయం మనః ద్వయాభాసం అని చెప్తున్నారు ఇక్కడ. అద్వయం చ ద్వయాభాసం తథా యథా స్వప్నే తథా జాగ్రత్. తథా జాగ్రత్ నా సంశయ. ఇందులో సంశయమేం లేదు, ఆయనకు లేదు, మనకు మాత్రం సంశయం ఉన్నది. గౌడపాదాచార్యుల వారికి ఏం సంశయం లేదు జాగ్రత్త గురించి, శిష్యుడికే సంశయం చాలా అన్నారు. అంటున్నారు. ఏమండి, ఆ మనసు అక్కడ ఏం చేసిందో నిద్రలో కలొచ్చినప్పుడు అదే పని ఇక్కడ చేస్తున్నది. ఇందులో ఏమి సంశయం లేదు, తేడా లేదు అంటున్నారు. దాని గురించి ఇంకా ఈ యొక్క రాబోయే కారికల్లో చెప్తున్నారు. 63 నుంచి 68వ కారిక వరకు, 67వ కారిక వరకు ఒకటే సబ్జెక్ట్ వెళుతున్నారు. దృష్టాంతం, దాష్టాంతం, ఉపమానం, ఉపమేయాలతో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా గంభీరమైనటువంటి విషయం. ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకోవడానికి. క్రిందటి వారంలో ఇంకొక పాయింట్ చెప్పాను. మన మనస్సు, వ్యక్తి మనస్సు, ఈశ్వరుడి మనస్సు, అన్ని మనస్సులు కలిస్తే ఈశ్వరుడి మనస్సు అవుతుంది. వ్యక్తి మనస్సు, ఈశ్వరుడి మనస్సు. దీనికి 3 పాయింట్లు మనం నోట్ చేసుకోవాలి. సమష్టి మనః, దాన్ని మాయా అంటారు. సమష్టి మనస్సు అయితే మాయా అంటారు, లేకపోతే ఈశ్వరుడి మనస్సు అంటారు. ఈ ఈశ్వరుడి మనస్సు ఏం చేస్తున్నదట? అంతఃకరణ వృత్తి ద్వారా స్వప్న ప్రపంచ సృష్టి అన్నారు. అంతఃకరణ వృత్తి ద్వారా స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఈశ్వరుడి మనస్సు. స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది అంతఃకరణ వృత్తి ద్వారా. అంటే వారి వారి అంతఃకరణ వృత్తి అంటే ఆలోచన. వారి వారి అంతఃకరణ వృత్తి ద్వారా వారి వారికి స్వప్నాన్ని సృష్టి చేస్తుంది. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, మాయావృత్తి ద్వారా జాగ్రత్త ప్రపంచస్య సృష్టి. మాయావృత్తి ద్వారా, అవిద్యావృత్తి ద్వారా, అవిద్యావృత్తి ద్వారా జాగ్రత్త ప్రపంచస్య సృష్టి అన్నారు. అంతఃకరణ ద్వారా స్వప్న ప్రపంచ సృష్టి. ఎందుకంటే మీ కళ సృష్టించాలి అంటే నేను సృష్టించలేను కదా. నా అంతఃకరణం నా కళను సృష్టిస్తుంది, మీ అంతఃకరణం మీ కళను సృష్టిస్తుంది. కనుక అంతఃకరణ వృత్తి ద్వారా స్వప్న ప్రపంచ సృష్టి భవతి. మాయావృత్తి ద్వారా, అవిద్యావృత్తి ద్వారా ప్రపంచస్య సృష్టి భవతి అన్నారు.
ప్రపంచం యొక్క సృష్టి జరుగుతున్నది. నోట్ చేసి పెట్టుకోండి. ఇవి అర్థం అవడానికి కొంచెం కాలం పడుతుంది, టైం పడుతుంది. మళ్ళీ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాం. ఇప్పుడు ఇంతవరకు చూసాం పోయిన వారం. 63వ కారిక 64వ కారిక స్వప్నాన్ని గురించి చెప్పి 65, 66 జాగ్రత్త గురించి చెప్తున్నారు. మీరు చూస్తున్న జాగ్రత్త ప్రపంచం సత్యం అనుకుంటున్నారు కదా. గౌడపాదాచార్యుల వారు అడుగుతున్నారు, మీరు చూస్తున్న జాగ్రత్త ప్రపంచాన్ని నా కళ్ళతో చూశానండి, ఈ కళ్ళతో చూశానన్నారు, అందుకని ఇది సత్యం అంటున్నాం. ఆయన అడుగుతున్నారు, కళ్ళతో చూసావా? అవును. అయితే అది సత్యం కాదు. ఎందుకని? కళ్ళతో చూసావు కదా, అందుకని సత్యం కాదన్నారు. ఎట్లాగండి అంటారు ఇది సత్యం కాదని అన్నారు. ఆయన కళను తీసుకొచ్చి కళ ఎలా సత్యం కాదో, ఎందుకు సత్యం కాదో చెప్పిన తర్వాత అది ఎందుకు సత్యం కాదో ఇది అందుకే సత్యం కాదు అన్నారు. చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకు ప్రతిరోజు వచ్చే కళను తీసుకొని ఉదాహరణగా, ఆ కళ ఎందుకు మీకు సత్యం కాదు, అందుకే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా సత్యం కాదు అని చెప్తున్నారు. మనకేంటంటే కళ తెలియదు కదా, మనకు కళ ఎట్లా వస్తుంది, కళ లక్షణం ఏమిటి, కళ యొక్క స్వరూపం ఏంటి తెలియదు. అందుకని కళ ఊరికే చెప్తున్నాం, ఎందుకంటే కళలో చూసినవన్నీ లేవు కాబట్టి మనం కళ నిజం కాదంటున్నాం అంతే మనం. అందువల్ల ఏమవుతుంది, జాగ్రత్త మాత్రం సత్యం అంటున్నాం. ఆయన చెప్తున్నారు, కాదు కాదు, కళ ఎంత అసత్యమో మీకు జాగ్రత్త కూడా అంత అసత్యం అని నేను నిరూపిస్తానంటున్నారు. ఇప్పుడు చూడండి ఎలా నిరూపిస్తారో చూద్దామా. 63 స్వప్నదృక్ ప్రచరన్ స్వప్నే దిక్షు వై దశషు స్థితాన్ అండజాన్ స్వేదజాన్ వాపి జీవాన్ పశ్యతి యాన్ సదా. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వెళుతున్నారు గౌడపాదాచార్యులు వారు. ఇప్పుడు ఆయన పద్ధతి మనం ఏమన్నా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం, చేసుకునేటట్లుగా ఉందో లేదో కూడా చూద్దాం అసలు ముందు, అది సంగతి. చాలా పెక్యూలియర్ మెథడ్. ఆయన మెథడే వేరే, ఆయన ద్రామే వేరు, అసలు ఆయన వేరు. నాకు ఇది చదివిన తర్వాత ఎప్పుడు ఒక మాండుక్యం క్లాసు ఉంటే బాగుండేమో అనిపిస్తున్నది. ఇక్కడని కాదు, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట తీసుకోవాలని అనిపిస్తున్నది. ఎందుకంటే ఐ వాంట్ టు కీప్ మాండుక్య టెక్స్ట్ ఆల్వేస్ ఎయిదర్ వన్ ప్లేస్ ఆర్ అదర్. అంతటి విషయం ఉన్నది ఇక్కడ. జీవితాంతం శ్వాస ఉన్న వరకు మాండుక్యం చెప్తూనే ఉందాం. ఒక చోట కాకపోతే ఇంకొక చోట అయినా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోట చెప్పాలనిపిస్తున్నది. అట్లా ఉన్నది ఆ టెక్స్ట్. అంత ఒకసారి 5 సార్లు 4 సార్లు విన్నారంటే మోక్షం వచ్చేస్తుంది, ఇంకేం అక్కర్లేదు. ఆ మాండుక్యం వినటానికి 5-6 ఉపనిషత్తులు వినాలి, అది కష్టం. అది అర్థం చేసుకోవడానికి. ఇది ఒక్కటి అలం అంటారు, మాండుక్యమేవ అలం అన్నారు. మాండుక్యం ఒక్కటి చాలండి ఆత్మజ్ఞానం రావటానికి అంటున్నారు. అంత చక్కటి గ్రంథం. సరే, ఇప్పుడు ఏమిటి విషయం అంటే 6 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 63, 64లో 3 విషయాలు, 65, 66లో 3 విషయాలు. 6 విషయాలు ఏమిటో మీకు ముందు చెప్తాను, తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. ముందు 3 విషయాలు చూద్దాం. 63, 64లో చెప్పబోయేది ఏమిటంటే, మొదటిది స్వప్న దృక్. స్వప్నాన్ని తెలుసుకునేవాడు, చూసేవాడు, స్వప్న దృక్ అన్నాం. స్వప్నాన్ని తెలుసుకునేవాడు, స్వప్నాన్ని చూస్తున్నవాడు, స్వప్న దృక్ మొదటిది. తర్వాత స్వప్న దృక్ చిత్తం అన్నారు. చిత్తం మనస్సు. కలగనేటప్పుడు మనస్సే కదండి కలగా అన్నిటిగా మారింది. ఆ కళ కనేటప్పుడు మనస్సు మన వాసనని వ్యక్తం చేసింది కనుక చిత్తం అన్నా. ఈ కళ ఎక్కడి నుంచి వచ్చింది? మనసులో నుంచి వచ్చింది, చిత్తంలో నుంచి వచ్చింది. ఈ దానికని చిత్తం అన్నా. ఈ చిత్తంలో వస్తున్న కళని, మనస్సులో వస్తున్న కళని తెలుసుకున్నవాడు చిత్త దృక్, స్వప్న దృక్.
స్వప్నాన్ని తెలుసుకునేవాడు మొదటి మెట్టు. స్వప్నాన్ని తెలుసుకునేవాడు ఏం తెలుసుకుంటున్నాడు? మనసును తెలుసుకుంటున్నాడు. స్వప్న దృక్ చిత్తం రెండవ మెట్టు. ఈ స్వప్నం, ఈ మనస్సులో కళ వస్తున్నది కదా, ఈ కళ ఏం చేస్తున్నది? ప్రపంచాన్ని చూస్తుంది, రకరకాల వస్తువులు చూస్తున్నది. అమెరికా వెళ్ళొచ్చింది, బాంబే వెళ్ళొచ్చింది, తిరుపతి వెళ్ళొచ్చింది. అబ్బాయి వచ్చాడు అమెరికా నుంచి, రాగానే ఏమైంది? తిరుపతి వెళ్ళి రావాలండి, మా కులదేవి దగ్గరికి వెళ్ళి రావాలండి, మా బంధువుల ఇంటికి వెళ్ళాలండి, అన్నీ వెళ్ళాలి కదా. ఇదంతా ప్రపంచం కదా, స్వప్న ప్రపంచం కదా. కనుక స్వప్న ప్రపంచం అన్నారు. స్వప్న దృక్ చిత్ర దృశ్యం అన్నారు. ఇక్కడ ఎన్ని చూసారా? స్వప్న దృక్, స్వప్నాన్ని చూసేవాడు. స్వప్నాన్ని చూసేవాడు ఏం చూస్తున్నాడు? స్వప్నాన్ని చూస్తున్నాడు. స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది? చిత్తం నుంచి వచ్చింది. కనుక స్వప్న దృక్ చిత్తం రెండవది. ఈ చిత్తంలో నుంచి ఏమొచ్చింది? స్వప్న ప్రపంచం వచ్చింది, అది దృశ్యం. స్వప్న దృక్ చిత్త దృశ్యం అన్నారు. స్వప్న దృక్ కళను చూస్తున్నవాడు, కళను తెలుసుకుంటున్నవాడు. ఆ కళను తెలుసుకునేవాడు కళ వస్తున్నటువంటి మనస్సుని చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. ఆ మనస్సు నుంచి కళ ఉత్పత్తి అయింది, దృశ్యం అది. కనుక ఇప్పుడు 3 తెలుసుకోవాలి: దృక్, మనస్సు, స్వప్నం, ప్రపంచ. అర్థమైందా? ఈ దృక్కుని ఏముంటుంది శాస్త్రం? సాక్షి చైతన్యం అంటుంది. తెలుసుకునేవాడు, కాన్షియస్నెస్. కళ ఎవరిని తెలుసుకున్నారు? మీ కళను ఎవరు తెలుసుకున్నారు? మీరే కదా. ఆ తెలుసుకునడం అనేదే కాన్షియస్నెస్ అన్నాం. తెలుసుకోవడం అంటే ఏమిటి? ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, నాకు తెలుసు, కళ తెలుసుకున్నాను అంటే నేను చైతన్యం. కాన్షియస్నెస్ అంటే ఏమిటి? చైతన్యం, చేతనాన్ని. నేను సాక్షి చైతన్యాన్ని, కళను తెలుసుకున్నాను. ఏ కళ? మనస్సులో నుంచి బయటికి అనేక ప్రపంచాన్ని చూసినటువంటి మనస్సు ద్వారా కళని తెలుసుకున్నాను. ఏమండి, మనస్సులో నుంచి వచ్చినప్పుడు స్వప్నం, మనస్సు లేకుండా స్వప్నాన్ని చూడగలదా సాక్షి చైతన్యం? చూడలేదు. మనస్సులో నుంచిన స్వప్నాన్ని ఇటు నుంచి వెళ్ళాల్సిందే దోవ. కనుక సాక్షి చైతన్యమే స్వప్న దృక్ అంటే స్వప్నాన్ని చూసేవాడు. దృక్ అంటే చూసేవాడు, సీయర్ అంటాం. చూసేవాడు ఏం చూస్తుంది? మనస్సులో నుంచి పుట్టినటువంటి స్వప్న ప్రపంచాన్ని చూస్తోంది. చిత్తం, చిత్త దృశ్యం, స్వప్న ప్రపంచ. ఇప్పుడు ఈ 3 మాటలు టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ. స్వప్న దృక్ సాక్షి చైతన్యం, స్వప్న దృక్ చిత్తం మనస్సు, అంతఃకరణం, మనస్సు. ఈ మనస్సులో నుంచి వచ్చినటువంటి స్వప్న ప్రపంచ ఏమేమి వస్తున్నాయి చెప్తున్నారు. 1, 2, 3 అన్ని జీవరాశులు. అండజాన్, స్వేదజాన్. అండజాన్ అంటే అండముల ద్వారా, గుడ్డు ద్వారా పుట్టినటువంటివి. ఇంకా 2 చెప్పలేదు. జరాయుజాన్, ఉద్భిజ్జాన్ కూడా చేర్చుకోవాలి. 4 రకాలైన జీవరాశులు. మనుషుల్ని చూస్తున్నాడు. జరాయుజాన్ అంటే గర్భము నుంచి పుట్టినటువంటి జీవరాశులు. మాతృగర్భాన్ని నుంచి పుట్టిన వాటిని జరాయుజాన్ అంటారు. జరాయు అంటే గర్భం, జామింట్ పుట్టడం. జరాయుజాన్ అంటే గర్భము నుంచి పుట్టినటువంటి మనుషులు మొదలైన వాళ్ళందరూ. కొన్ని జీవరాశులు గర్భం నుంచి పుట్టినవి. కలలో వాళ్ళందరినీ చూస్తున్నామా లేదా? మనుషుల్ని చూస్తున్నాం. మిగతా జంతువులు గర్భాన్ని నుంచి పుట్టినటువంటి వాటిని చూస్తున్నాం. జరాయుజాన్. అండజాన్ గుడ్డు నుంచి పుట్టినటువంటివి, ఎగ్ అంటారు కదా, గుడ్డు నుంచి పుట్టినటువంటివి అండజాన్. అండం అంటే గుడ్డు. స్వేదజాన్ అంటే తేమ వల్ల. స్వేదం అంటే ఏంటి? నీరు, మాయిశ్చర్ అంటారు. స్వేదం వల్ల, తేమ వల్ల పుట్టినటువంటివి. నల్లులు, పేను, దోమలు, ఇవన్నీ గుడ్లు ఉన్నప్పటికీ కూడా తేమ ఉంటేనే అవి పుడతాయి. అందుకని వాటిని స్వేదజాన్ అన్నారు. స్వేదం అంటే చెమట, తేమ, వాటిలో నుంచి పుట్టినవి స్వేదజాన్. అవన్నీ కూడా చూసామా లేదా కళలో? ఆ కీటకాలన్నమాట. మాయిశ్చర్ వల్ల, తేమ వల్ల పుట్టినటువంటివి. ఉద్భిజ్జాన్ చెట్లు చూసామా?
అంటే ఉద్భిజ్ అంటే ఏమిటి? భూమిని పగలగొట్టుకొని పైకి వచ్చేవి వృక్షాలు, చెట్లు. వాటిని చూసాం కదా కలలో. ఏమేమి చూసాము ఇప్పుడు? జరాయుజాన్, అండజాన్, స్వేదజాన్, ఉద్భిజ్జాన్. కలలో చెట్లు చూసాము, ఉద్భిజ్జాన్. కలలో స్వేదజాన్ని చూసాము, పేలు, నల్లులు, దోమలు, రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు. పక్షుల్ని చూసాం, గుడ్డు నుంచి వచ్చేటటువంటివి పక్షులు. మనుషులందరూ కూడా గర్భాన్ని నుంచి వచ్చేవాళ్ళు. ఇన్ని రకాలైనవి చూసామా లేదా? అదే చెప్తున్నారు ఇక్కడ గౌడపాదాచార్యుల వారు. నేను సాక్షి చైతన్యాన్ని, తురీయ ఆత్మని సూక్ష్మ శరీరాభిమానినయ్యి, నా పేరేమిటప్పుడు సూక్ష్మ శరీరాభిమాని అయితే? తైజస్సుడు. తైజస్సుడిని అయిపోయి నేను ఆ దృక్, స్వప్న దృక్కునైనాను. స్వప్న దృక్ కాగానే ఏం చేస్తున్నాను? స్వప్నాన్ని తెలుసుకుంటున్నాను కలలో. మనసులో నుంచి వాసనల ద్వారా పుట్టినటువంటి స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. కనుక ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ముగ్గురు ఉన్నారు. కల వస్తున్నది అనేది మాత్రమే మనకు తెలుసు. గౌడపాదాచార్యుల వారు అంటున్నారు, నువ్వు కళ అనుభవిస్తున్నావంటే అక్కడ 3 విషయాలు నీకు తెలుసుకోవాలి. ఏ శాస్త్రంలో, ఏ కాలేజీలో చెప్తారండి ఇవన్నీ? ఏ విద్యలో చెప్తారు? ఏ చదువులో చెప్తారు కళ గురించి? అన్ని శాస్త్రాలు దీన్ని తప్ప అన్నీ చదువుతున్నాయి. ఈ మనస్సు ఏమిటి, ఈ శరీరం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది తప్ప అన్నీ చదువుతున్నారు వాళ్ళు. ఇది మాత్రం వదిలిపెడతారు. మనం ఏం చేస్తున్నాం? దేని ద్వారా అయితే అన్నీ చదువుతున్నామో దాని గురించి చదువుతున్నాం మనం. దేని ద్వారా అయితే అన్నీ చదువుతున్నామో దాని గురించి తెలుసుకుంటున్నాం మనం. కానీ జనానికి దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అవన్నీ చదువుతారు కానీ ఇది మాత్రం చదవరు. అందుకే టెన్షన్, యాంగ్జైటీ. మనకేం ఉండదు. మనం దీని గురించి చదువుతున్నాం. కనుక ఈ కళలో నువ్వు 3 విషయాలు తెలుసుకో. కళ తెలుసుకునేవాడు, కళ ఎక్కడి నుంచి పుడుతున్నదో మనసును తెలుసుకునేవాడు, ఆ మనసులో నుంచి వచ్చిన కళ ప్రపంచాన్ని తెలుసుకునేవాడు. స్వప్నదృక్, సాక్షి చైతన్యం, తైజస. ఈ సాక్షి చైతన్యం ఏం చేస్తున్నాడు? అంతఃకరణాన్ని చూస్తున్నాడు, మనసులోని తెలుసుకుంటున్నాడు. మనస్సు ద్వారా పుడుతున్న స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. చిత్త దృశ్యం, స్వప్న దృక్ చిత్త ప్రపంచ చూస్తున్నాడు. స్వప్న దృక్ చిత్తం, స్వప్న దృక్ చిత్త ప్రపంచ. ప్రపంచం 3 చూస్తున్నాం. అది ఒక మెట్టు. స్వప్న దృక్ చిత్త దృశ్యం అన్నారు. కలలో ప్రపంచాన్ని చూస్తున్నాం, స్వప్న ప్రపంచాన్ని, అది దృశ్యం. మనం ఏదేదైతే చూస్తామో అది దృశ్యం అన్నారు. ఈ 3నే 3 భాషల్లో చెప్తాను ఇప్పుడు, 3 టర్మ్స్లో చెప్తానన్నమాట. సాంకేతిక పదాలు అంటారు. సాంకేతిక పదాలు ఏమిటంటే, ఈ దృక్కునే కర్త అంటాం, ది సబ్జెక్ట్. ఈ మనస్సు అనేది ఉంది చూసారా, కరణం. దీని ఇన్స్ట్రుమెంట్ అంటాం. కరణం, కర్త, కరణం. మనస్సు ద్వారానే కదండి స్వప్నం వస్తున్నది. మనస్సే కదా కరణం. అది లేకపోతే స్వప్నం వస్తుందా? రాదు కదా. కనుక మనస్సు అనేది కరణం. కర్త తెలుసుకునేవాడు, కరణం మనస్సు ద్వారా తెలుసుకుంటున్నాడు స్వప్నాన్ని. ఆ స్వప్నం అనేటువంటిది కర్మ, ఆబ్జెక్ట్, దృశ్యం. సో కర్త, కరణం, కర్మ. స్వప్నదృక్, స్వప్నదృక్ చిత్తం, స్వప్నదృక్ చిత్త ప్రపంచ దృశ్యం. స్వప్నదృక్, స్వప్నదృక్ చిత్తం, స్వప్నదృక్ దృశ్య ప్రపంచ. అదేవిధంగా కర్త, కరణం, కర్మ. 3వ రకమైనటువంటి సాంకేతిక పదం చెప్తాను. అదేమిటంటే, ఈ స్వప్న దృక్కే తెలుసుకునేవాడే ప్రమాత, నోవర్, ప్రమాత. మనస్సు అనేది ప్రమాణం. ఆ చూస్తున్నటువంటి కళ, దృశ్యం అనేది ప్రమేయం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. కర్త, కరణం, కర్మ. 4వ సాంకేతిక పదం జ్ఞాత. స్వప్నదృక్ జ్ఞాత. జ్ఞానం అనేది వృత్తి. జ్ఞానం తెలుసుకునేది జ్ఞేయం. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. 4 రకాలు చెప్పాను ఇప్పుడు. గుర్తుంటాయా? ఉండాలి. స్వప్నదృక్, స్వప్నదృక్ చిత్తం, స్వప్నదృక్ చిత్త దృశ్యం మొదటిది.
పేర్. కర్మ కరణం కర్త కరణం కర్మ. ఇన్ ఇంగ్లీష్లో కూడా సబ్జెక్ట్, ఇన్స్ట్రుమెంట్, ఆబ్జెక్ట్. ఇంకోటి చెప్పింది ఏంటి? ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. నోవర్ నో నాలెడ్జ్ నోన్, నోవర్ నాలెడ్జ్ నోన్. లాస్ట్ది ఏం చెప్పాను? జ్ఞాత జ్ఞానం జ్ఞేయం. నోవర్ నాలెడ్జ్ నోన్, జ్ఞాత జ్ఞానం జ్ఞేయం. దాన్ని ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అన్నాం. ఈ మూడింటిని కలిపి ఒక్కొక్క పేరుని త్రిపుటి అంటాం. మన వ్యవహారం అంతా త్రిపుటిలోనే ఉందండి. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకునేటటువంటి సాధనం. ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు. మీరు హియరర్, వినేవాళ్ళు, శ్రోత. మీరు శ్రోత. చెవు ప్రమాణం, చెవి ద్వారా వింటున్నారు. ఏం వింటున్నారు? మాండుక్యోపనిషత్తు. ప్రమేయం. శ్రోత, శ్రోత్ర ఇంద్రియ ద్వారా మాండూక్య ఉపనిషత్తు శబ్దం వింటున్నారు. ప్రతి వ్యవహారం అంతే. మూడు లేకుండా వ్యవహారమే లేదు. కనుక స్వప్నంలో ఈ మూడు ఉన్నాయా లేవా? కల కనేవాడు, తెలుసుకుంటున్నవాడు, కళని చూడటానికి ఉపయోగించే మనస్సు, ఆ కళ ద్వారా చూసే ప్రపంచం, కళ స్వప్న ప్రపంచం, మనస్సు ద్వారా చూసే ప్రపంచం. మూడు ఉన్నాయా? కనుక ఈ మూడింటిలో రెండు మిథ్య, ఒకటి సత్యం. కళ తెలుసుకునేవాడు సాక్షి చైతన్యం సత్యం, మనస్సు మిథ్య. మనస్సు ద్వారా విక్షేపంగా బయటికి వచ్చినటువంటి వస్తువులు, కళలు అన్నీ కూడా మిథ్య. అదే మనస్సు జాగ్రత్తలో కూడా చూస్తున్నది. చైతన్యం అదే చైతన్యం జాగ్రత్తలో, బట్ అదే మనస్సు ఇక్కడ జాగ్రత్త ప్రపంచ వస్తువులన్నిటినీ కూడా చూస్తున్నది. కనుక ఈ మనస్సు నుంచి వచ్చినవి ఎందుకు మిథ్య అయినవో, అదే మనస్సు నుంచి జాగ్రత్త ప్రపంచంలో కూడా రావడం వలన ఇవి కూడా మిథ్య. ఏమండి, ఇక్కడ మనసులో నుంచి వచ్చినవి మిథ్య అయితే జాగ్రత్త మెలకులో ఉన్నప్పుడు మాత్రం అదే మనసు నుంచి వచ్చినవి సత్యం ఎట్లా అవుతాయండి? చెప్పండి మీరే. కావడానికి వీల్లేదు. నీకు అవి సత్యం అని అనిపిస్తున్నది నీకు. ఎందుకంటే ఇక్కడ సత్యం అయితే అక్కడ సత్యం కావాలి. ఎందుకంటే మనసు నుంచే కదా వచ్చినాయి. అక్కడ మనసు నుంచి వచ్చినప్పుడేమో సత్యం కాదన్నావు, ఇక్కడ మనసు నుంచి వచ్చినప్పుడు మాత్రం ఏమండి ఇక్కడ ఈ పువ్వుని ఎవరండి చూస్తున్నారు? ఇప్పుడు మీ మనస్సే కదా తెలుసుకుంటున్నది. అదే మనస్సు కలలో వచ్చిన ఏ మనస్సు అయితే కలలో పదార్థాలు చూసిందో, రెండు మనసులు ఉన్నాయా? లేకపోతే మీకు లేవు కదా. అదే మనస్సు ఈ పుష్పాన్ని చూస్తుంది. ఏమండి కలలో పుష్పం లేదండి, ఇక్కడ మాత్రం పుష్పం ఉంది. పుష్పం అనే పదార్థమే లేదు అస్సలు. ఇప్పుడు మీ కళ్ళు ఈ కుండను చూస్తున్నాయి. కుండ సత్యమా? కాదు కదా. ప్రపంచం అంతా కూడా కుండతో సమానం. ఇది సారాంశం, 4 కారికల సారాంశం. మీరు కలలో చూసిన మీ మనస్సు అన్ని, ఒకే మనసు అన్నిగా మారిందండి. ఏనుగుగా, పులిగా, ఇల్లుగా, అన్నీ ఇడ్లీ సాంబార్ అన్నీ అదే మారింది. ఎట్లా సంభవం అండి మనస్సుకి? ఇక్కడ అంతే. ఒకే మనస్సు అబ్బాయిని చూస్తుంది, అమ్మాయిని చూస్తున్నది, ఇల్లు చూస్తున్నది, డబ్బులు చూస్తున్నది, అన్నీ చూస్తున్నది. ఒకే మనస్సు. ఎలా సాధ్యం? అక్కడ మిథ్య కనుక ఇది కూడా మిథ్యే అంట. చూడండి, ఇప్పుడు కారికలు చదువుతాం. కొంచెం అర్థమైంది అనుకుంటాను. బాగా అర్థమైంది. చాలా సంతోషం. మధ్య పొద్దున్న నుంచి నిన్న సాయంత్రం నుంచి ఈ 4 కారికలు ఎట్లా చెప్పాలా మీకని ఆలోచిస్తున్నా. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా మీకు అర్థం కావాలని. ఓకే. స్వప్నదృక్ ప్రచరన్ స్వప్నే. స్వప్నదృక్ తెలుసు కదా. ఇప్పుడు ఎవరు స్వప్నదృక్? సాక్షి చైతన్యం తేజస్సుడు. ప్రచరన్ కదులుతున్నాడు. ఎక్కడ? కలను చూస్తున్నాడు. ఎక్కడికెక్కడ మనస్సు ఏమేమి కల్పిస్తూ ఉంటే అవన్నీ చూస్తున్నాడు ఈ చైతన్యం. మనస్సు జడమండి. మనసులో నుంచి పుట్టినటువంటి వృత్తి జడం. ఈయన్ని చైతన్యం చేసింది ఎవరు? తైజసుడు, సాక్షి చైతన్యం, తురీయ ఆత్మ. కనుక ప్రచరన్ అంటే కదులుతున్నాడు అక్కడ. ఎక్కడ? స్వప్నంలో. ఎక్కడికెక్కడికి కదులుతున్నాడట? దిక్షు దశషు దిక్షు, 10 డైరెక్షన్లో పోతున్నాడట. ఒక చోటకే 2 చోట్లే. ఎక్కడ? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.
10 చెప్పారు కదండి, 4 అయినాయి అన్నాడు. ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం. ఈ మాటలన్నీ మర్చిపోయి చాలా కాలం అయింది కదా. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, అవన్నీ చెప్తారు కదా. మూలం మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఈశాన్యంలో ఏం పెట్టాలి, ఆగ్నేయంలో ఏం పెట్టుకోవాలి. అందుకని అవి బాగా మీకు తెలుస్తుంది. తూర్పు పడమరకు నొప్పి గుర్తుందో లేదో కానీ ఈశాన్యం, ఆగ్నేయం మాత్రం బాగా గుర్తుంటుంది. ఆగ్నేయంలో అగ్ని అంటే గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టాలి అనేది ఆగ్నేయం. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి డైరెక్షన్లు? 8 అయినాయి. 10 చెప్పారు కదా మరి, పైన కింద, ఊర్ధ్వం అధః, మొత్తం దశషు దిక్షు చరన్, అన్ని వైపులకు వెళుతూ ఉంటాడు. స్థితాన్ ఇట్లా ఉన్నాడండి స్వప్నదృక్. ఏమేం చూస్తున్నట్ట? 10 దిక్కుల యందు కూడా ఏం చూస్తున్నట్ట? అండజాన్ స్వేదజాన్ వా, అంటే జీవరాశులను చూస్తున్నాడు, అన్ని జీవులను చూస్తున్నాడు కలలో. నిన్న పులిని చూశానండి అన్నాడు. పులి జరాయువా అండజమా? జరాయు. అండజాన్ అన్నాడు. నెమలి గుడ్డు నుంచి వస్తుంది. అండజాన్, మంచి నెమలి చూశానండి అన్నాడు. పక్షుల్ని చూశాను అన్నాడు. గుడ్డు నుంచి పుట్టిన జీవరాశులను చూశాడు. స్వేదజాన్, దోమల్ని చూసి కలలో కూడా దోమలే చూశాడు. నల్లులు, పేలు, దోమలు అన్ని కలలో చూశాడు అన్నాడు. స్వేదజాన్. జీవాను పశ్యతి, యాన్ సదా జీవాన్ పశ్యతి, జీవుల్ని చూస్తూనే ఉన్నాడు. అన్ని పెద్దవి చిన్నవి అన్నిటినీ. మైక్రో ఆర్గానిజమ్స్ అంటాడు. చిన్నవన్నీ పుడతాయి, కంటికి కనపడనటువంటివి కూడా చాలా. మన పుస్తకం చదువుతూ ఉంటే చిన్నది పోతూ ఉంటుంది చూసారా, అది ఉప్పు అంటే చచ్చిపోతుంది, అంతటి చిన్నవి. ఇవన్నీ కూడా కనపడతాయి కల్లో. కనపడతాయా లేదా? ఎందుకనంటే పగటిపూట చూసావు కదా, అవన్నీ కనపడతాయి కల్లో అన్నాడు. చూశాడు. సరే ఏమిటండి చూస్తే అన్నాడు. తర్వాత కారిక చదువుతాం. స్వప్న దృక్చిత్త దృశ్యాస్తే న విద్యంతే తతః పృథక్ తథా తదృశ్యమేవేదం స్వప్న దృక్చిత్తమిష్యతే. శ్లోకం కారిక చదవడమే గడబిడగా ఉంది. ఇప్పుడు అర్థం అవుతుంది చిన్నగా చూడండి. స్వప్నదృక్ తదృశ్యాః. స్వప్నదృక్ అంటే స్వప్నాన్ని చూసేవాడు స్వప్నదృక్. చిత్తదృశ్యాః మనస్సు నుంచి అవన్నీ చూడబడుతున్న దృశ్యాలు. స్వప్నదృక్ చిత్తదృశ్యాః ఇందాక 3 చెప్పాను నేను, అవన్నీ స్వప్నదృక్ చిత్తదృశ్యాః అంటే స్వప్న ప్రపంచం. ఏ ప్రపంచం అయితే మనస్సు నుంచి ఉద్భవించిందో, ఏ మనస్సు అయితే సాక్షి చైతన్యం ద్వారా చూడబడుతున్నదో, స్వప్నదృక్ చిత్తదృశ్యాః న విద్యంతే, నిజంగా లేవు. న విద్యంతే, మనకు తెలిసిన విషయమే చెప్తున్నారు, అయినా కష్టపడుతున్నాం అర్థం చేసుకోవడానికి. మనం రోజు కళ అనుభవిస్తున్నాం, కానీ ఎంత అజ్ఞానం ఉందో మనకు అర్థమైందా ఇప్పుడు? చూడండి, మనం ఒప్పుకోవాలి మన అజ్ఞానాన్ని. స్వప్నదృక్ చిత్తదృశ్యాః అంటే కలలో చూసిన వస్తువులన్నీ కూడా ఆ కలగనేవాడి మనస్సు నుంచే కదండి వచ్చినాయి. అవండి కలగంటున్నాడు ఒకడు. కలగనేటప్పుడు వాడికి మనస్సు ఉందా లేదా? ఒక కలగనేవాడికి మనస్సు ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. ఉన్నది కదా. ఆ మనస్సు నుంచే కదా కల పుడుతున్నది. నేను కల చూశానన్నాడు. ఎట్లా చూశావు? మనస్సు ద్వారా చూశావు. మనస్సు ద్వారా చూశావు కనుక కలగనేవాడు కల కనేటప్పుడు మనస్సున్నది. ఆ మనస్సు ద్వారా కలను చూస్తున్నాడు, కలలో పదార్థాలను చూస్తున్నాడు. అంతే కదా, సింపుల్. ఓకే. పృథక్ తతః న విద్యంతే. తతః పృథక్. తతః అంటే ఆ వస్తువులు ఏ ఏ వస్తువులైతే చూశాడో దృశ్యం, అవన్నీ ఈ మనస్సు కంటే వేరుగా ఉన్నాయా?
మనసులో నుంచే కదండి కల్పించబడినాయి అవన్నీ కూడా, కలలో వస్తువులన్నీ కూడా. అవి నిజంగా ఈ మనస్సు కంటే, అంటే కలలో ఉన్న మనస్సు కంటే వేరుగా ఉన్నాయా? పృథక్ న విద్యంతే, పృథక్ అంటే వేరుగా, న విద్యంతే లేవు. ఎందుకంటే మనస్సు నుంచే వచ్చినాయి కనుక అవి మనస్సు కంటే వేరుగా ఉండడానికి వీల్లేదు అస్సలు. పృథక్ న విద్యంతే, తతః అంటే ఏమిటి? మనస్సు కంటే. ఏ మనస్సు నుంచి అయితే ఇవన్నీ పుట్టినాయో ఆ మనస్సు నుంచి అవి విడిగా ఉండలేవు. ఇప్పుడు ఇడ్లీ తింటున్నట్టుగా కల వచ్చింది మీకు, నిజంగా ఇడ్లీ ఉన్నదా? ఆ మనస్సు వేరుగా లేదు కదా. తతః ఇడ్లీ మనసః పృథక్ న విద్యతే. ఏ పదార్థం అయితే చూసారో ఆ పదార్థం మనస్సు కంటే విడిగా లేదు. మనస్సులో నుంచే అది పుట్టింది కనుక అది పృథక్ న విద్యంతే. తథా అదేవిధంగా ఇదం స్వప్నదృక్చిత్తం. ఇక్కడే కష్టం. ఆ కలలో పదార్థాలు లేవన్నారు కదా, ఈ మనస్సు అనేది కూడా ఈ స్వప్న దృక్ కంటే వేరుగా ఉన్నదా? ఇప్పుడు మనస్సు ఉందన్నాం కదా, మనస్సు కంటే పదార్థాలు వేరుగా లేవని చెప్పారు. ఈ మనస్సు అనేది ఈ కళను తెలుసుకునేవాడి కంటే వేరుగా ఉన్నదా? డ్రీమర్, తేజస్సుడు, మాండుక్య భాషలో కలగనేవాడు స్వాప్నికుడు, వాడికి పేరేం పెట్టారు? తైజస్సుడు. తైజస్సుడు అంటే ఏమిటి? సూక్ష్మ శరీరాభిమాని తురీయ ఆత్మ. కనుక ఆ కళను తెలుసుకునేవాడి కంటే, ఎందుకంటే కలగనేవాడిదే కదా ఆ మనస్సు, కలగనేవాడి కంటే ఆ మనస్సు వేరా? కాదు. ఎలాగైతే ఈ మనస్సు నుంచి ఆ పదార్థాలు, స్వప్న పదార్థాలు వేరు కాదో, మనస్సు లేకుండా స్వప్న పదార్థాలు లేవు, ఈ తైజసుడు లేకుండా మనస్సు లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమిటి? ఈ మనస్సుకి ఈ ప్రపంచం దృశ్యం, ఈ సాక్షి చైతన్యానికి ఈ మనస్సు దృశ్యం. యత్ యత్ దృశ్యం తత్ తత్ మిథ్య. మనస్సుకి దృశ్య ప్రపంచం, స్వప్న ప్రపంచం మిథ్య. ఈ మనస్సుకు దృశ్య ప్రపంచం దృష్ట్యా ఇది దృక్, కానీ ఆత్మ దృష్ట్యా ఇది దృశ్యం. కనుక మనస్సు మిథ్య. మీ మనస్సు ఆత్మ చైతన్యానికి, తైజస్సుకుడికి, సూక్ష్మ శరీరాభిమాని అయినటువంటి తురీయ ఆత్మ సాక్షి చైతన్యం తెలుసుకుంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ మనస్సు అనేది దృశ్యమా కాదా? కళను చూడాలంటే మనసును చూడాలి కదండి ముందు. మనసు చూడకుండా కళను చూస్తాడా? ఏమండి సినిమా చూస్తున్నానండి అన్నాడు, స్క్రీన్ చూసి సినిమా చూస్తావా, స్క్రీన్ లేకుండా సినిమా చూస్తావా? అబ్బా ఇప్పుడు కాస్త అర్థం. టీవీ ముందు కూర్చున్నావు, ఏమండి నేను సినిమా మాత్రమే చూస్తున్నానండి, స్క్రీనే చుట్టలేదన్నాడు. నువ్వు చెప్పకపోయినా కూడా నీ అటెన్షన్ అంతా ఫిలిం మీదనే ఉన్నా కూడా సినిమా మీదనే, నీకు తెలియకుండానే నువ్వు ఆ యొక్క స్క్రీన్ను చూసి తీరాలి. ఎందుకంటే స్క్రీన్ లేకుండా సినిమా లేదు. ఇక్కడ మనస్సు కూడా స్క్రీన్ లాంటిది. నువ్వు చూస్తున్నావు కూర్చొని సినిమాని, స్వప్న దృక్, సాక్షి చైతన్యం లాంటి వాడు. ఈ యొక్క మనస్సు అనేది స్క్రీన్ లాంటిది. ఈ మనస్సు మీద ఈ స్వప్న ప్రపంచం సినిమా లాంటిది. అబ్బా ఏదో చెప్పాను నేను, ఐఎమ్ హ్యాపీ. అర్థమైందా ఇప్పుడు? అది చూడండి కారిక. స్వప్న దృక్చిత్త దృశ్యా తే న విద్యంతే తతః పృథక్. మనస్సు కంటే వేరుగా అవి లేవు. తథా తద్దృశ్యమేవ ఇదం. ఇదం మనః, ఈ మనస్సు, ఇదం ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో, మనస్సు నుంచి వచ్చిన స్వప్నం అది దృశ్యం. ఈ మనస్సు కూడా వీడి కంటే వేరుగా లేదు, స్వప్న దృక్ కంటే వేరుగా లేదు. మనస్సు కూడా ఈ కళను తెలుసుకుంటున్నవాడున్నాడు కదా, ఈ కళను తెలుసుకునేవాడి కంటే ఈ మనస్సు వేరా? కాదు, వేరేగా ఉండలేదు. అది ఎవరైతే కళను తెలుసుకుంటున్నాడో వాడి మనస్సే కళను చూస్తున్నది. కనుక ఇదం మనః స్వప్న దృక్చిత్తం. ఇదం స్వప్న దృక్చిత్తం అంటే ఏమిటి? మనస్సు. ఈ స్వప్నాన్ని ఈ స్వప్న దృక్ యొక్క చిత్తం ఏదైతే ఉందో ఇదం తద్దృశ్యం ఏవ. ఈ మనస్సు కూడా దృశ్యమేవా.
తత్ ఆ మనస్సు కూడా ఏదైతే స్వప్న దృక్ చేత చూడబడుతున్నదో ఆ మనస్సు కూడా దృశ్యమే. ఏదైతే దృశ్యమో అది మిథ్య. అప్పుడు మనసు మిథ్య, మనసు ద్వారా చూసే స్వప్నము మిథ్య. మనం ఏం చేస్తున్నాం? స్వప్నం మాత్రం మిథ్య, మనసు మాత్రం సత్యం అంటున్నాం. మనసు ఎట్లా సత్యం అవుతుందండి? మనస్సు కూడా మన చేత తెలుసుకోబడుతున్నది కదా. పొద్దున చాలా బాగుందండి మనస్సు, నా మనస్సు అన్నాడు. తెలుసుకున్నావా లేదా? తెలుసుకునేవన్నీ నీకంటే వేరా కాదా? తెలుసుకోబడేవన్నీ నీకంటే వేరు, తెలుసుకునేవాడు వేరు. కనుక నేను తెలుసుకునేవాడిని, నా మనస్సు ఎలా ఉన్నదని నేను తెలుసుకుంటున్నాను కనుక మనస్సు నాకంటే వేరు కనుక అది దృశ్యం, దృశ్యం కనుక మిథ్య. తద్దృశ్యమేవ ఇదం స్వప్నదృక్చిత్తం ఇష్యతే. తద్దృశ్యం అంటే స్వప్నదృక్చిత్తాత్. స్వప్నదృక్ చిత్తాత్ పృథక్ నాస్తి. అంటే కలకనేవాడికి మనస్సు ఉన్నదన్నారు కదా ఇందాకనే మీరు. ఆ మనస్సు కలగనేవాడి కంటే వేరుగా ఉండదు కదా. ఇప్పుడు మీ మనస్సు మీకంటే వేరుగా ఉందా? లేదు కదా. మాండుక్యం వినేవాడు వేరు, మనస్సు వేరా? మాండుక్యం వినాలంటే మనసు కావాలి కనుక మనస్సు వేరుగా ఉండి మాండుక్యం వినదు. వినేవాడు మనస్సు ద్వారా మాండుక్యోపనిషత్తు వింటున్నాడు కనుక మనస్సు ఒక చోట, వినేవాడు ఒక చోట ఉంటాడా? కలగనేవాడు ఒక చోటను, కలగనేట ద్వారా మనస్సు కరణం వేరుగా ఉండదు కనుక అది కూడా దృశ్యమే. ఇది అర్థమైతే జాగ్రత్త అర్థమవుతుంది. ఇది అర్థమైందా? ఇంటికి వెళ్ళి మననం చేయాలి బాగా. ఇప్పుడు జాగ్రత్త గురించి వినండి. అదే మాటలు, ఏం తేడా లేదు. అక్కడ స్వప్నం ఉంటుంది, ఇక్కడ జాగ్రత్త అని ఉంటుంది. అదే పదాలు, ఏం మార్పు ఉండదు. తర్వాత 65వ కారిక. చరణ్ జాగరితే జాగ్రత్ దిక్షుమై దశషు స్థితాన్ అండజాన్ స్వేదజాన్ వాపి జీవాన్ పశ్యతి యాన్ సదా. జాగరితే చరన్. జాగ్రత్ అంటే జాగ్రత్ ద్రష్టా విశ్వ. అక్కడ స్వాప్నికుడు అన్నాం, కలగనేవాడు, డ్రీమర్. ఇప్పుడు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటున్నవాడు ఎవరు? మీరు అందరూ మెలకుతో ఉన్నారా? ఇప్పుడు మెలకుతో ఉన్నారా? మెలకువతో ఉండేవాడిని ఇంగ్లీష్లో వేకర్ అంటాడు. జాగ్రత్త పురుషుడు అంటాం. జాగ్రత్త పురుషుడికి మొదటి మంత్రం ఏమిటి? ఓమిత్యేతదక్షరమిదగం సర్వం. తర్వాత జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ వైశ్వానర విశ్వ. వేకర్ అంటే స్థూల శరీరాభిమాని, అక్కడ సూక్ష్మ శరీరాభిమాని. అప్పుడు తైజస నా పేరు. ప్రమాత, జ్ఞాత, ప్రమాత, జ్ఞాత, కర్త, స్వప్న దృక్, జాగ్రత్త దృక్. కనుక నా పేరేమిటి? ఇప్పుడు మీ పేరేమిటి తెలుసా? అసలు విశ్వ. అమ్మ నాన్న పెట్టిన పేరు అది వేరు, శాస్త్రం పెట్టిన పేరేమిటో తెలుసా? నువ్వు మెలకువతో ఉన్నప్పుడు నీ తురీయ ఆత్మక పేరు విశ్వ. ఎందుకంటే స్థూల శరీరాభిమానమై కూర్చున్నావు కదా క్లాసులో. స్థూల శరీరాభిమానంతో ఉన్నవాడికి వేకర్ అని పేరు. వేకర్ వేకింగ్ స్టేట్లో ఆ వేకింగ్ వస్తువులన్నీ తెలుసుకుంటున్నాడు. తెలుసుకుంటున్నారా లేదా? ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి, తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయండి. ఇప్పుడు మీరు చూసే మల్లెపూలు కళ నిజమా? వ్యావహారికమా ప్రాతిభాసికమా? వ్యావహారికం. ఈ వ్యావహారిక ప్రపంచమే జాగ్రత్త అన్నాం. జాగ్రత్తలో తెలుసుకునేవాడు వేకర్ అన్నాం. జాగ్రత్త పురుష విశ్వ. ఏం చేస్తున్నట్ట? జాగరితే చరణ్. జాగ్రత్త వ్యవహారం చేసేటప్పుడు చరణ్ అంటే ఈ యొక్క వ్యావహారిక ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు. అక్కడ స్వప్న దృక్ అన్నాం, డ్రీమర్ని. ఇక్కడ వేకర్ని ఏమనాలి? జాగ్రత్త దృక్. ఈ జాగ్రత్త దృక్ మనస్సు ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తున్నారు. ఏమంటే ఇప్పుడు మీరు ఈ పుష్పాన్ని చూస్తున్నారు, మనసు ద్వారా చూస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా దాని చూస్తున్నారా?
మనస్సు ద్వారా ఈ పుష్పం, ఇది దృశ్యం. మనస్సు కరణం లేక ప్రమాణం లేక జ్ఞానం లేక చిత్త జాగ్రత్త చిత్తం. చిత్తం అక్కడ స్వప్న దృక్ చిత్తం, జాగ్రత్త దృక్ చిత్తం అన్నారు. కనుక మూడు ఉన్నాయి ఇక్కడ కూడా. జాగ్రత్త దృక్, జాగ్రత్త దృక్ చిత్తం, జాగ్రత్త దృక్ చిత్త దృశ్యం. ఆనందంగా ఉంది చెప్తుంటే, మహదానందం. మీరు కూడా ఆనందంగా వింటున్నారు అనుకుంటాను. జాగ్రత్త దృక్, జాగ్రత్త దృక్ చిత్తం, జాగ్రత్త దృక్ చిత్త దృశ్యం. ఇప్పుడు మనస్సు లేకుండా ఈ పువ్వు తెలుసుకోగలనా? నేను తెలుసుకోలేను. కనుక మూడున్నాయి ఇక్కడ. నేను ఈ పుష్పం చూపించగానే పుష్పం నాకు తెలుస్తున్నది అన్నారు మీరు. తెలుసుకునేవాడెవరు? జాగ్రత్త దృక్. ఎందుకంటే మీరంతా జాగ్రత్త అవస్థలో ఉన్నారు కాబట్టి దృక్ అంటే చూసేవాడు కనుక, తెలుసుకునేవాడు కనుక, మెలకువలో ఉన్నప్పుడు తెలుసుకుంటున్నారు కనుక జాగ్రత్త దృక్. తెలుసుకునేటప్పుడు దేంతో తెలుసుకుంటున్నారు? ఏమండి, మనసు లేకుండానే తెలుసుకుంటున్నానండి అన్నారు కదా, మనసుతోనే కదా తెలుసుకుంటున్నారు. కనుక జాగ్రత్త దృక్ చిత్తం. ఏమి తెలుసుకుంటున్నారు? పుష్పాన్ని. జాగ్రత్త దృక్ చిత్త దృశ్యం. ఇది సినిమా లాంటిది, మనస్సేమో స్క్రీన్ లాంటిది. సాక్షి చైతన్యం జాగ్రత్త దృక్, సినిమా చూసేవాడు లాంటి వాడు. ఈ రెండులో ఏది సత్యం? సినిమా చూస్తున్నామండి, టీవీ ఉంది ముందు. సినిమాలో ఆ సినిమా చూసే బొమ్మలన్నీ సత్యం కాదు కదా. ఆ స్క్రీన్ కూడా సత్యంగా. స్క్రీన్ ఎవరి కోసం? స్క్రీన్ కోసమా, స్క్రీన్ చూసేవాడి కోసమా? ఇప్పుడు ఈ మూడిట్లో ఎవరు ముఖ్యం? సినిమా ముఖ్యమా, స్క్రీన్ ముఖ్యమా, చూసేవాడు ముఖ్యమా? మళ్ళీ చెప్పండి. అంటే ఆ రెండు అన్కౌంటబుల్. అవి ఎవరి కోసం? వీడి కోసమే కదా. అదేవిధంగా మనస్సు స్క్రీన్ యూజ్లెస్. ఈ చూసేవాడి కోసమే మనస్సు. ఆ మనసు చూసే దృశ్యాలన్నీ కూడా ఎవరి కోసం? మనసు కోసమా, చూసేవాడి కోసం. ఎవరి చూసేవాడు? తెలుసుకునేవాడు ఆత్మ చైతన్యం. నేను అహం బ్రహ్మాస్మి. జాగ్రత్త దృక్ ఇక్కడ. కనుక జాగ్రత్త దృక్ మనస్సు అనే ప్రమాణం ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. కనుక ఏది సత్యం ఈ మూడింటిలో? నేను పారమార్థిక సత్యం, ఆ మనస్సు వ్యావహారిక సత్యం. జాగ్రత్త ప్రపంచ వ్యావహారిక సత్యం. ఈ స్వప్న ప్రపంచ మనస్సు ఉంది చూసారా, ప్రాతిభాసికం. ఒకటే మనస్సు. స్వప్నంలో అదే మనస్సు, జాగ్రత్తలో అదే మనస్సు, మార్పు లేదు. కానీ స్వప్నంలో చూసినటువంటి ప్రపంచం మనస్సు ద్వారా వ్యక్తమైంది. ఇది కూడా మనస్సు ద్వారానే వ్యక్తమైందని మనకు తెలియడంలే. అది విషయం. ఇది మనసులో నుంచి వస్తే ఇక్కడ మాత్రం ఎక్కడి నుంచి అండి వచ్చింది చెప్పండి మీరు? ఇక్కడ మనసు కాక చూస్తున్నది వేరే ఎవరన్నా చూస్తున్నారా? కనుక అక్కడ మనసులో నుంచి వచ్చింది అబద్ధమైనప్పుడు, అసత్యమైనప్పుడు, అనృతమైనప్పుడు ఇక్కడ మనసు నుంచి వచ్చింది ఎలా సత్యం అవుతుందండి? ఇప్పుడు ఈ పుష్పం మీరు చూశారు కదా, ఏమండి పుష్పం మాత్రం సత్యమేనండి. ఇది పుష్పం కాదు. ఒక్కొక్కటి తీసేస్తే పెటల్, ఆ రెక్కలు తీసేస్తే పుష్పం అనేదే లేదు. ఇందాక కొండ చూపించాను కదా, కొండం అనేదే లేదు. శూన్యం అని చెప్పాను మనం శూన్యం అంటే బౌద్ధులం అయిపోతాం. శూన్యవాదం అని చెప్పి అనకుండా ఆ శూన్యాన్ని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా, చైతన్యం అన్నాం. అందుకనే శూన్యవాదాన్ని మనం ఒప్పుకోలేదు. ఇప్పుడు హాల్లోకి వచ్చారు, రాగానే శూన్యంగా ఉందండి హాల్ అన్నారు, ఎవ్వరూ లేరన్నారు. అది సత్యం కాదు. ఎవ్వరూ లేరని తెలుసుకునే మీరున్నారు కదా, కనుక హాలు శూన్యం కాదు. కనుక నేను తప్ప ఎవరూ లేరు హాల్లో. అదేవిధంగా శూన్యాన్ని తెలుసుకునేవాడు ఉన్నాడు కనుక వాడికి కదా శూన్యం తెలుస్తున్నది. కనుక అది శూన్యం కాదు, నేను తప్ప ఎవరూ లేరు అనేదే మనం ఒప్పుకుంటాం. అద్వైత సిద్ధాంతంలో శూన్యం అంటే బౌద్ధ మతం అయిపోతుంది. అందుకని బౌద్ధ మతాన్ని మనం ఒప్పుకోలేదు. ఎందుకంటే శూన్యం తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు. అందుకని వ్యాసాచార్యుల వారు బ్రహ్మసూత్రంలో శూన్యవాదాన్ని అసలు లెక్కకే తీసుకోలేదు. నువ్వు శూన్యం కదరా, నిన్ను గురించి నేను ఎందుకు మాట్లాడాలన్నారు ఆయన.
శూన్యాన్ని గురించి మాట్లాడేవాడు ఉన్నాడా లేదా? అప్పుడు వాడు శూన్యవాదం ఎట్లా అవుతుంది అది? కనుక శూన్యం అనేది లేదు, ఆత్మ చైతన్యం అంతటా ఉన్నది. తెలుసుకునేవాడు ఉన్నాడు. శూన్యం తెలుసుకునేవాడు ఉన్నప్పుడు శూన్యం ఎట్లా అవుతుందండి? కనుక సత్ బ్రహ్మ అస్తి అన్నారు. తర్వాత కారిక, ఈ జీవులందరినీ చూస్తున్నాడు. అండజాన్ స్వేదజాన్ చూస్తున్నాం కదా, దోమలు కుడుతున్నాయి పక్కన, నల్లులు బల్లులు ఇవన్నీ చూస్తున్నాం కదా. అండజాన్ స్వేదజాన్, పులులు సింహాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అనేక పక్షుల్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తర్వాత 66వ కారికలో జాగ్రత్త మనస్సు కంటే వేరు కాదని చెప్తున్నారు. చూడండి, జాగ్రత్త చిత్తే క్షణీయాస్తే న విద్యంతే తతః పృథక్ తథా తదృశ్యమేవేదం జాగ్రత్తశ్చిత్తమిష్యతే. జాగ్రత్ చిత్త ఈక్షణీయా. ఈ మనస్సు ద్వారా చూడబడుతున్నటువంటి ఈ జాగ్రత్త ప్రపంచం ఉన్నదే, ఈ వస్తువులు జీవరాశులు ఇవన్నీ కూడా తే అంటే ఈ అండజాన్ స్వేదజాన్ ఉద్భిజ్జాన్ ఈ జీవరాశులన్నీ ఉన్నాయి చూసారా, తే వీళ్ళందరూ కూడా ఈ జాగ్రత్త చిత్తం చేత చూడబడుతున్నాయి. ఈ జాగ్రత్త చిత్తం అనేది తతః పృథక్ న విద్యతే. ఈ చిత్తం కంటే వేరుగా ఉన్నాయి ఆ వస్తువులు. ఇప్పుడు మీ మనస్సు ఈ పుష్పాన్ని చూడలేదనుకోండి, పుష్పం ఉన్నట్లా? లేదు కదా. మీ మనసు చూసినంతసేపే కదా ఈ పుష్పం మీకు ఉన్నట్లు. నేను చూడకపోతే అది నాకు లేనట్లే కదా. కనుక ఈ వస్తువులన్నీ కూడా మీ మనస్సు కంటే వేరుగా ఉండలేవు. మీ మనస్సు చూస్తేనే దానికి ఉనికి, మీ మనసు చూడకపోతే దానికి ఉనికి లేదు. ఇక్కడ తెచ్చి పెట్టిన తర్వాతనే కదా, మీ మనసు చూసిన తర్వాతనే కదా ఇది ఉనికి. కాకపోతే కళ్ళతో చూస్తున్నారు. ఈ కళ్ళు రిపోర్ట్ ఇస్తున్నాయి మనస్సుకి, ఈ పుష్పం ఎట్లా ఉందన్నది. కళ్ళు చెప్తున్నాయా, మనసు చెప్తోందా? ఎర్రగా ఉన్నదని చెప్పి మనస్సు చెప్తోంది, మనస్సుకు తెలుస్తున్నది. మనస్సుకి ఎట్లా తెలుస్తుంది? జడమైన మనస్సుకి చైతన్యం బ్రహ్మ వెనకాల ఉండి మనస్సుని చైతన్యం చేస్తుంది. ఎలాగైతే సూర్యుడు చంద్రుడి ద్వారా రాత్రిపూట భూమిని ప్రకాశింపజేస్తాడు, చంద్రుడు సాక్షాత్తుగా ప్రకాశింపచేయలేడు. చంద్రుడి ద్వారా సూర్యుడు రాత్రిపూట భూమిని ప్రకాశింపజేస్తున్నాడు. అదేవిధంగా ఈ చైతన్యం మనస్సు ద్వారా ఈ ప్రపంచాన్ని తెలియజేస్తున్నది. కనుక ఈ మనస్సు అనేది ఈ ప్రపంచం కంటే వేరుగా లేదు, ప్రపంచం మనస్సు కంటే వేరుగా లేదు. ఈ మనస్సు సాక్షి చైతన్యం కంటే వేరుగా ఉందా? తెలుసుకునేవాడి కంటే వేరుగా? నా మనస్సు వేరే తెలుసుకుంటున్నది, నేను వేరుగా ఉన్నాను అంటారా? లేదు. కనుక నేను జాగ్రత్త దృక్, జాగ్రత్త చిత్తం, జాగ్రత్త దృక్ చిత్త దృశ్యం. ఇప్పుడు ఏమి సత్యం ఇందులో? జాగ్రత్త ప్రపంచ మిథ్యా, జాగ్రత్త దృక్ చిత్తం మిథ్యా, జాగ్రత్త దృక్ తురీయ ఆత్మా విశ్వ సత్యం, అహం తురీయ ఆత్మా అస్మి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.